రాష్ట్ర జనాభాలో 13% ఉన్న సీనియర్ సిటిజన్స్ ఎదుర్కొంటున్న సమస్యలను శాసనసభ దృష్టికి తీసుకువచ్చి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ హామీ ఇచ్చారు. స్థానిక గుడారిగుంట ఎమ్మెల్యే కార్యాలయంలో కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు సీనియర్ సిటిజన్ సమస్యలను శాసనసభలో ప్రస్తావించాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ సమాజానికి అమూల్యమైన సంపద వంటి వారిని ఆత్మీయంగా ఆదరించడం కుటుంబ సభ్యుల బాధ్యతని అన్నారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం తల్లిదండ్రుల పోషణ రక్షణ చట్టం 2007ను రూపొందించిందన్నారు. ఎవరైనా కుటుంబ సభ్యులు తల్లిదండ్రులను చూడకపోతే ఈ చట్ట ప్రకారం ఆర్డీఓ సమక్షంలో నిర్వహించే ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఉభయ పక్షాలను విచారించి తల్లిదండ్రులకు నెల కొంచెం మొత్తాన్ని తల్లిదండ్రులకు ఇవ్వాలని పిల్లలను ఆదేశించడం జరుగుతుందన్నారు. అయితే ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకంగా ప్రతివాదులు కోర్టులను ఆశ్రయించడం జరుగుతుందన్నారు. న్యాయస్థానాల్లో ఉన్న అధిక కేసుల వలన తీర్పు రావడానికి కొంత జాప్యం జరుగుతుంది. అదికాక ట్రిబ్యునల్ ద్వారా తీర్పునిచ్చిన చైర్మన్లను అప్పిలేట్ చైర్మన్లను న్యాయస్థానాలకు పిలవడం జరుగుతుందన్నారు. ఈ చట్టం వలన సీనియర్ సిటిజన్స్ కు త్వరితంగా న్యాయం చేకూర్చేందుకు శాసనసభలో ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే నానాజీ తెలిపారు. కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు బుధరాజు సత్యనారాయణరాజు, ప్రధాన కార్యదర్శి అడబాల రత్నప్రసాద్, సభ్యులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, అడబాల సత్యనారాయణ ఎమ్మెల్యేని కలిసిన వారిలో ఉన్నారు. కొన్ని సంఘటనలు చూస్తూ ఉన్నాం. రైల్వే స్టేషన్లోని బస్ స్టాండ్లోని దింపేసి క్రూరంగా వెళ్ళిపోతున్న సంఘటనలు కూడా మన దృష్టిలోకి వస్తూ ఉన్నాయి. ఇటువంటి వాటి మీద ఒక చట్టం ఒకటి తయారు చేయాలని, బలమైన చట్టం ఉండాలని, కోర్టుల్లో డిలే కన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి కోరుతూ ఉన్నారు. ఇది చాలా సమంజసమైన కోరిక. ఎందుకంటే పిల్లల్ని పెంచి పెద్ద చేసి సరిగా ఆరోగ్యం దెబ్బతిని వయోవృద్ధులు 70 సంవత్సరాలు ఆ సంవత్సరం వచ్చిన తర్వాత నేచర్ ఇచ్చిన ధర్మం ప్రకారం అవయవాలన్నీ కొంచెం తీసుకుని వారి పనులు చేసుకోవడం కూడా కష్టమైన పరిస్థితిలో వాళ్ళకి ఒక ఎయిడ్ కావాలి. కాబట్టి ఇటువంటి దాని మీద సుదీర్ఘ మీద ఒక చర్చ జరగాలి. ఒకరోజు అసెంబ్లీలో ఒకరోజు చర్చ జరిగి, ఎందుకంటే మన కంట్రీలో సీనియర్ సిటిజన్స్ పర్సంటేజ్ పెరుగుతూనే ఉంది. కాబట్టి అది చాలా ప్రధానమైన సమస్య. ఆ సమస్యని తప్పకుండా దృష్టి పెట్టాలని చెప్పి రేపు అసెంబ్లీలో కూడా నేను నాకు 0 అవర్లో నాకు అవకాశం దొరికినప్పుడు తప్పకుండా నేను మాట్లాడి నా తోటి సభ్యుల దృష్టికి, సభాపతి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తాను. మరి ఇవన్నీ దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వం కూడా 2007లో చట్టం చేసినమాట. ఆ చట్టాన్ని అనుసరించి ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక తల్లిదండ్రులు కనుక మరి ఆర్డీఓ నిర్ణయించిన నెలల ఏమన్నా ఆ అమౌంట్ కానీ సాటిస్ఫాక్షన్ అయితే జిల్లా కోర్టు, జిల్లా కలెక్టర్ కలిసి అక్కడ కూడా ట్రిబ్యునల్ వారు అప్పీల్ చేయవచ్చు. కానీ ఏదైనా సరే ఈ పిల్లలు కక్ష సాధింపు కింద, తల్లిదండ్రులు కక్ష సాధింపు కింద హైకోర్టుకి వెళ్ళి స్టే చేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా శాసన ప్రస్తావించాలని పోవడం జరిగింది. అదేవిధంగా వృద్ధులు చాలామంది 60 సంవత్సరాలు నిన్న వాళ్ళు చాలామంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వారికి కూడా ప్రభుత్వం కొత్తగా పెన్షన్ మంజూరు చేయాల్సి పోవడం జరిగింది. అదేవిధంగా చాలా రాష్ట్రాల్లో మన 150 పడకల వృద్ధాశ్రమం కూడా ఏర్పాటు చేసి చట్టాలు పేర్కొనడం జరిగింది. అది కూడా ఏర్పాటు చేసి కోరడం జరిగింది. చాలా అంటే మన తెలంగాణ తదితర రాష్ట్రాల్లో కూడా డే కేర్ సెంటర్లు, సీనియర్ సిటిజన్స్ రిక్రియేషన్ కోసం డే కేర్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో ఆ దిశగా ఏ విధంగా ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఆ విషయాన్ని కూడా శాసనసభ ప్రస్తావించమని పోవడం జరిగింది. వారు మన ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి తప్పకుండా ఈ అంశాన్ని శాసనసభ ప్రస్తావించి చెప్పడం జరిగింది. కాబట్టి వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతా నానాజీ గారు దృష్టికి సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ యొక్క సమస్యలు అన్నీ కూడా మరి వారి దృష్టికి తీసుకుని వెళ్తే వెంటనే స్పందించి ఈ విషయాలు, ముఖ్యమైన విషయాలన్నీ కూడా మరి అసెంబ్లీలో ప్రస్తావిస్తానడం వారికి అభినందనీయం. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఆర్డీఓ కమిటీ మీటింగ్కి మా సెక్రటరీ రత్నప్రసాద్ గారు, మేము కూడా హాజరయ్యాం. ఆ సమావేశంలోని ఆర్డీఓ గారు కూడా వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న పనితీరు అని ప్రస్తావించారు. ఇది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఒక అడుగు ముందుకొచ్చి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలంటే ప్రభుత్వం అండదండలతోటే సహకారం జరుగుద్ది. కానీ లేని పక్షంలో నేను ఇచ్చిన తీర్పులు కూడా సక్రమంగా పనిచేయటం లేదు అని వారు ప్రస్తావించారు. ఆ దృష్టిలోనే ఎమ్మెల్యే గారికి ఈరోజు మరి ఒక ఉత్తరం ఇవ్వడం జరిగింది. అది ఎంతో మరి వృద్ధుల పట్ల ఆదరణ, అభిమానంతో వారు ముందుకు వచ్చి తప్పనిసరిగా ఈ యొక్క సంగతులన్నీ కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తాను అనడం వారికి అభినందనీయం.